ఒకటి నీ ఇష్టంగానే వచ్చి ఉండాలి, లేదా ఇవి రాంగ్ ఎలిగేషన్స్ అయినా అయి ఉండాలి. బలవంతంగా చేశాడంటే ఏం చేస్తున్నారు మీరు ఇన్ని రోజులు చెప్పకుండా? కూతురికి చిన్న పిల్ల కాదండి ఆ అమ్మాయి ఏం చిన్న పిల్ల కాదు. ఇది నన్ను ఇలా బలాత్కారం చేశారు, మల్టిపుల్ టైమ్స్ హోటల్లో రూమ్స్ బుక్ చేశారనంటే ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తారు, మరి స్టేయింగ్కి ఇక్కడ రోడ్ మీద పడుకోబెడతారా ఆర్టిస్టులని? ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళకి రోడ్ల మీద ఇస్తారా బెడ్షీట్లు ఇచ్చి పడుకోండి అని? రూమ్సే కదా బుక్ చేస్తారు. అప్పుడు రూమ్స్ బుక్ చేసినందుకు దానికే రూమ్ బుక్ చేశాడని చెప్తే ఏం చెప్పాలి? ఇంకా అలానే జరుగుతున్నాయి. ఇలా రూమ్ బుక్ చేశాడు అని అంటే దీని గురించి అని చెప్పేస్తున్నారు. దేనికి బుక్ చేశారు? వాళ్ళకి షెల్టర్ కావాలిగా, సాంగ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలిగా. ఏదో ఒక హోటల్లో రూమ్స్ బుక్ చేస్తారు. మరి ఇక్కడ జానీ మాస్టర్ చేసే తప్పు ఏంటంటే తనతో పాటు ఈక్వల్గా ట్రీట్ చేయడం తప్పు. మనము కింద వాళ్ళని కింద వాళ్ళలాగానే చూడాలి, మనతో పాటు మెయింటైన్ చేయకూడదు. మనతో పాటు చేసామని అంటే వాళ్ళిద్దరికి ఏదో ఉంది, ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి ఎంజాయ్ చేశారు, ఇంతే. అదే అసిస్టెంట్స్ కంటూ వాళ్ళని కొంచెం దూరంగా పెట్టి అలా చేస్తుంటే మేబీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చిండకపోవచ్చేమో. మతం మార్పిడి అనేది ఇక్కడ ప్రధాన విషయం. మీరు ఇంతకుముందు చెప్పారు, ఆమె ఏదైతే విక్టిమే మతం నేనే మార్చుకుంటాను చెప్పింది, కానీ ఇక్కడ మీ పేరు కూడా సుమలత అలియాస్ ఆయేషా. అంటే మీరు లవ్ మ్యారేజా మీది? అవును, లవ్ మ్యారేజ్. అదే, నేనేం మతం మార్చుకోలేదు, నన్నేం మాస్టర్ బలవంతంగా నువ్వు ఇది చేయి అది చేయి అలియాస్ ఆయేషా అనే పేరు. అవును, ఇప్పుడు హిందూస్ లో కూడా ఇప్పుడు మాది నాయుడుస్ అండి, శెట్టి బలిజా అంటారు, కొంతమంది నాయుడుస్ అంటారు. ఇప్పుడు హిందూస్ లో కూడా పెళ్లి కాకముందు ఒక పేరు ఉంటుంది, పెళ్లి అయిన తర్వాత ఒక పేరు ఉంటుంది. అంటే జాతకాల ప్రకారం పేర్లు మార్చుకుంటారు. అప్పుడు మరి మతం మార్చుకున్నట్ట? ఇప్పుడు నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, సో నన్ను మా అమ్మ వాళ్ళు సుమలత అని పిలుస్తారు, మా అత్త వాళ్ళు ఆయిషా అని పిలుస్తారు. ఆలియా, సిరాజ్. ఇక్కడ ఎక్కడ మీకు ముస్లిం పట్టినట్టు ఉంది చెప్పండి? మీకు ఆలియా, ఇప్పుడు ఆలియా భట్ హీరోయిన్ ఉంది, ఆమె ముస్లిమా? సిరాజ్ అని అతను ఉన్నాడు, మరి అతను ముస్లింగా ఉన్నాడా? సిరాజ్ అంటే హిందూస్ లేరా? మరి పిల్లల పేర్లు కూడా మేము ఒక వర్గానికే పెట్టలేదు కదా. ఆలియా అని అంటే రెండిటికి ఉంటుంది, సిరాజ్ అని అంటే రెండిటికి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా వేరే వేరే పేర్లు పెట్టి పర్టికులర్గా ఒకదానికే స్టిక్ అయి ఉంటే నేను అసలు ఈరోజు మీడియా ముందుకే రాను కదా. మరి లవ్ జిహాద్ అంటారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు రాసి పడేస్తారు. ఏది ఈ లవ్ జిహాద్ అనగానే ఇంకా ప్రేమ పెళ్లి అనగానే లవ్ జిహాద్, ఎందుకనంటే ఇక్కడ ముస్లిం